కిచెన్లో వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడో, రేజర్తో సేవింగ్ చేసుకునేటప్పుడో లేదా పిల్లలు పరిగెత్తుతూ పడిపోయినప్పుడో చిన్న చిన్న గాయాలవ్వటం సహజం. ఇలా చిన్న చిన్న గాయాలైనప్పుడు రక్తనాళాలు తెగి రక్తం కారటం, కొద్దిసేపటికి అది గడ్డ కట్టడం జరుగుతుంది. అయితే అసలు ఈ రక్తం గడ్డకట్టే ప్రక్రియ మన శరీరంలో ఎలా జరుగుతుంది? కొంతమందిలో రక్తం త్వరగా గడ్డ కట్టదు, మరికొంతమందిలో అసలు గడ్డే కట్టదు. దీనికి కారణాలేంటి? రక్తం మన రక్తనాళాల్లోనే గడ్డలుగా కట్టి రక్త ప్రవాహానికి అడ్డుపడితే ఏమవుతుంది? రక్తం గడ్డకట్టడానికి హార్ట్ అటాక్కు, బ్రెయిన్ స్ట్రోక్కి గల సంబంధం ఏంటి? ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి చాలు. ఇక వీడియోలోకి వెళ్దామా? ముందుగా రక్తం గడ్డకట్టే ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. రక్తం గడ్డకట్టడం అనేది బయటకు కనిపించినంత ఈజీ ఏమీ కాదు. రక్తం గడ్డకట్టడానికి అనేక పదార్థాలు అవసరమవుతాయి. రక్తం గడ్డకట్టే ప్రక్రియను హీమోస్టాసిస్ అని అంటారు. ఇందులో 3 దశలుంటాయి. నెంబర్ 1 రక్తనాళ సంకోచం. గాయం అవగానే తెగిన రక్తనాళాల్లో ఎండోథెలిన్స్ అనే రసాయనాలు విడుదలవుతాయి. ఇది రక్తనాళాల్లో ఉండే కండరాలను సడన్గా సంకోచింపచేసి ఆ రక్తనాళాలు కుచించుకొని పోయేలా చేస్తాయి. ఇది జరగటం వల్ల రక్త ప్రవాహం తగ్గుతుంది. నెంబర్ 2 ప్లేట్లెట్ల ఫ్లగ్. రక్తంలో ఎర్ర మరియు తెల్ల రక్త కణాలతో పాటు ప్లేట్లెట్లు కూడా ఉంటాయని మనకు తెలుసు. రక్తనాళం తెగిన భాగంలో ఈ ప్లేట్లెట్లు అన్నీ చేరి ఆ గాయం నుంచి బయటకు వేలాడుతున్న కొలాజన్ ఫైబర్స్తో అంటుకుపోతాయి. ఇలా ప్లేట్లెట్ల మీద ప్లేట్లెట్లు పొరలుగా ఒక దొంతిలా ఏర్పడతాయి. ఇవి రక్తస్రావాన్ని తాత్కాలికంగా ఆపుతాయి. నెంబర్ 3 రక్తం శాశ్వతంగా గడ్డకట్టడం. ఇది 2 రకాలుగా ప్రారంభమవుతుంది. నెంబర్ 1 దెబ్బతిన్న రక్తనాళాల్లో మొదలవుతుంది. నెంబర్ 2 దెబ్బతిన్న రక్తనాళాల చుట్టూ ఉండే కణాల్లో ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ ఎక్కడ నుంచి ప్రారంభమైనా దాని ముఖ్య లక్ష్యం ఫైబ్రిన్ అనే ఒక ముఖ్య పదార్థాన్ని తయారు చేయటమే. రక్తం గడ్డకట్టాలంటే కావాల్సింది ఫైబ్రినే. అయితే ఈ ఫైబ్రిన్ అనే పదార్థం అంత సులువుగా తయారవ్వదు. రక్తం గడ్డకట్టడానికి 13 అవసరమైన కారకాలున్నాయి. వీటినే బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అని కూడా అంటారు. ఇందులో ఏ ఒక్క ఫ్యాక్టర్ మిస్ అయినా కూడా రక్తం గడ్డకట్టదు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ రక్తంలోనే ఉంటే సాధారణ పరిస్థితుల్లో రక్తం ఎందుకు గడ్డకట్టదు? కేవలం గాయమైనప్పుడు మాత్రమే రక్తం ఎందుకు గడ్డకడుతుంది అనే డౌట్ మీకు వచ్చింది కదా? మామూలుగా ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టర్స్ మన రక్తంలో ఉన్నా కానీ అవి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి. గాయాలైనప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇవి యాక్టివ్గా మారుతాయి. మన రక్తం గడ్డకట్టడానికి ఫైబ్రిన్ అవసరం అవుతుందని తెలుసుకున్నాం కదా. ఈ ఫైబ్రిన్ రక్తంలో ఫైబ్రోనోజన్ రూపంలో ఉంటుంది. గాయమైనప్పుడు క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ప్రోంతోబిన్ అనే పదార్థాలు థ్రోంబిన్గా మారుస్తాయి. ఈ థ్రోంబినే ఫైబ్రిబోజన్ను ఫైబ్రిక్గా మారుస్తుంది. కాటన్లో సన్నని పోగులు ఎలా ఉంటాయో ఈ ఫైబ్రిన్ కూడా సన్నని పోగుల్లాగా ఉండి రక్తాన్ని గడ్డకట్టిస్తుంది. ఇలా రక్తం గడ్డకట్టాక ఫైబ్రిన్ పోగులు గాయపు భాగాన్ని దగ్గరగా లాగుతాయి. అక్కడ కొత్త కణాలు పుట్టి గాయం పూర్తిగా నయమవుతుంది. మరి రక్తనాళం కూడుకున్నాక ఆ క్లాట్ రక్తనాళాల్లో ఉండిపోతే ప్రమాదం కదా? కానీ అలా జరగదు. గాయం నయమైపోయిన తర్వాత ఆ క్లాట్ని కరిగించే ప్రక్రియ మన శరీరంలో ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియనే ఫైబ్రినోలైసిన్ అని అంటారు. దీనికి తిరిగి 12 రకాల ఫ్యాక్టర్స్ అవసరమవుతాయి. కొంతమందిలో రక్తం త్వరగా గడ్డకట్టదు, మరి కొంతమందికి అసలు రక్తం గడ్డనే కట్టదు. దీనికి కారణాలను తెలుసుకుందాం. రక్తం గడ్డకట్టడంలో వచ్చే సమస్యలను బ్లీడింగ్ డిజార్డర్స్ అంటారు. వీటికి గల ముఖ్య కారణాలు నెంబర్ 1 జన్యుపరమైన లోపాలు. కొంతమంది జీన్స్లో ఉండే తేడాల వల్ల వాళ్ళకి కొన్ని రకాల క్లాటింగ్ ఫ్యాక్టర్స్ తయారవ్వవు. అటువంటి వారిలో రక్తం గడ్డకట్టడం కష్టమవుతుంది. ఇలా జన్యుపరంగా వచ్చే బ్లీడింగ్ డిజార్డర్స్లో ముఖ్యమైనవి హిమోఫీలియా ఏ, హిమోఫీలియా బి. హిమోఫీలియా బిని కొన్ని సందర్భాల్లో రాయల్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. దీనికి కారణం ఈ డిసీజ్ క్వీన్ విక్టోరియా రాణికి కూడా ఉంది. ఆమె నుండి ఆమె పిల్లల్లో కొంతమందికి కూడా ఈ వ్యాధి సంక్రమించింది. ఈ హిమోఫీలియా ఉన్న వారిలో రక్తం గడ్డకట్టకపోవడం, దెబ్బలు తగిలినప్పుడు శరీర కణాల్లోకి, జాయింట్లోకి రక్తం లీక్ అవ్వడం జరుగుతుంది. ఇది కొన్నిసార్లు ప్రమాదకరంగాను,
ప్రాణాంతకంగానూ మారవచ్చు. నెంబర్ 2, రక్తం గడ్డ కట్టకపోవడానికి ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువగా ఉండటం. నెంబర్ 3, విటమిన్ కే లోపం. రక్తం గడ్డ కట్టే ఫ్యాక్టర్స్ లో ముఖ్యమైనది ప్రోంతోబిన్. ఈ ప్రోంతోబిన్ ఏర్పడాలంటే విటమిన్ కే మన ఫుడ్ లో ఉండాలి. ఈ కే విటమిన్ ఎక్కువగా ఆకుకూరల్లో ఉంటుంది. నెంబర్ 4, బ్లడ్ థిన్నర్స్. రక్తాన్ని పలుచబరిచే కొన్ని మందులను వాడినప్పుడు కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడవచ్చు. దీనివల్ల కూడా కొన్ని సందర్భాల్లో రక్తం గడ్డ కట్టదు. మరి రక్తం గడ్డ కట్టడంలో సమస్య ఉందని మనం ఎలా తెలుసుకోవాలి? చిన్న చిన్న గాయాలకు కూడా రక్తం కారడం, పీరియడ్స్ టైంలో అధికంగా రక్తస్రావం జరగటం, ముక్కులోనూ తరచుగా రక్తం కారటం, జాయింట్స్ లోపల రక్తస్రావం జరగటం. మరి రక్తం త్వరగా గడ్డ కట్టాలంటే ఏం చేయాలి? గాయాలపైన శుభ్రమైన కాటన్ లేదా క్లాత్ను పెట్టి గట్టిగా ఒత్తాలి. ఇలా ప్రెజర్ క్రియేట్ చేయడం వల్ల రక్తం త్వరగా గడ్డ కడుతుంది. దెబ్బ తగిలిన గాయాలను కొంత ఎత్తులో ఉంచాలి. రక్తం గడ్డకట్టడం కూడా కొన్నిసార్లు ప్రమాదకరంగా కూడా మారవచ్చు. రక్తనాళాల్లో రక్తం సరిగా ప్రవహించకపోతే రక్తం గడ్డకట్టి బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి. గుండె మరియు మెదడు రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడితే హార్ట్ అటాక్ ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ సంభవించే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు మన హార్ట్లో బ్లడ్ క్లాట్స్ ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాన్ని హృదయ ధమనులు అంటారు. మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు ఈ హృదయ ధమనుల్లో పాచిలాగా పేరుకుపోతుంది. దీన్నే ప్లాక్ అని కూడా అంటారు. ఒక్కోసారి ఈ ప్లాక్ పగిలిపోతుంది. అటువంటప్పుడు ప్లేట్లెట్స్ ఆ ప్రాంతంలో గుమికూడి రక్తం గడ్డ కడుతుంది. దీంతో గుండె కండరాలకు రక్తం సరఫరా ఆగిపోయి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి బ్లడ్ క్లాట్స్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ ఎలా వస్తుందో చూద్దాం. బ్రెయిన్ స్ట్రోక్ అనేది అనేక రకాల కారణాల వల్ల సంభవించవచ్చు. ముఖ్యంగా బ్రెయిన్కి రక్త ప్రసరణ ఆగిపోవడం లేదా తగ్గిపోవడం వల్ల స్ట్రోక్ సంభవిస్తుంది. కొన్నిసార్లు బ్రెయిన్లో ఉండే సన్నని రక్తనాళాలు పగిలిపోయి అక్కడ రక్తం లీక్ అవ్వడం వల్ల కూడా స్ట్రోక్ సంభవించవచ్చు. అయితే ఇప్పుడు బ్లడ్ క్లాట్ వల్ల బ్రెయిన్కి స్ట్రోక్ ఎలా వస్తుందో చూద్దాం. హార్ట్లో మాదిరిగానే బ్రెయిన్లో కూడా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి బ్లడ్ క్లాట్స్ ఏర్పడవచ్చు. వీటి వల్ల బ్రెయిన్లో స్ట్రోక్ ఏర్పడుతుంది. ఇలాంటి స్ట్రోక్ను థ్రోంబోటిక్ స్ట్రోక్ అని కూడా అంటారు. ఒక్కోసారి మన గుండెల్లో ఉండే ధమనుల్లోని క్లాట్స్ వల్ల కానీ మన గుండెలోని ధమనుల్లో పేరుకుపోయిన కొవ్వు వల్ల కానీ రక్తం ద్వారా అక్కడ నుండి మెదడుకు చేరుకొని మెదడులోని సన్నని రక్తనాళాల్లో చిక్కుకున్నప్పుడు కూడా బ్రెయిన్ స్ట్రోక్ సంభవించవచ్చు. ఈ బ్రెయిన్ స్ట్రోక్ను ఎంబోలిక్ స్ట్రోక్ అని అంటారు. సో రక్తంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడడం అనేది మనకు హార్ట్కు అలాగే బ్రెయిన్కు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడటానికి ప్రధాన కారణాలేంటి? గంటల తరబడి కూర్చోవటం, రోజుల తరబడి బెడ్ రెస్ట్లో ఉండటం, ప్రెగ్నెన్సీ, స్మోకింగ్, ఒబెసిటీ, గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం, ప్రమాదంలో పెద్ద పెద్ద గాయాలవ్వటం, మేజర్ సర్జరీలు జరగటం, హెచ్ఐవి వంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కూడా ఈ బ్లడ్ క్లాట్స్ మన శరీరంలో ఏర్పడుతూ ఉంటాయి. అందుకే మన శరీరాన్ని ఎప్పుడూ యాక్టివ్గా కదుపుతూ ఉంచాలి. కూర్చొని పనిచేసేవారు కనీసం గంటకు ఒకసారైనా లేచి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు చేస్తూ ఉండాలి. వాకింగ్, యోగా, ఆటలు ఆడటం వంటివి చేస్తూ ఉండటం శరీరానికి ఎంతో అవసరం. సో ఇదేనండి బ్లడ్ క్లాట్కు సంబంధించిన విషయాలు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.